వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమదుపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఆయుష్మతి భవ. సార్, కుజదోషం ఉందో లేదో మాకు తెలియట్లేదు. అంటే దాని అర్థం వాళ్ళకి జాతకం లేదు అని చెప్పి. మగపిల్లల గురించి ఆల్రెడీ మీరు చెప్పారు. మగపిల్లల్లో కుజదోషం ఉంటే ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయనేది చెప్పారు. ఆడపిల్లల్లో కనుక వాళ్ళకి జాతకం లేదు, కానీ కుజదోషం ఉందో లేదో తెలుసుకోవడానికి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటే కనుక మనం నిర్ధారించుకోవచ్చు వీళ్ళ కుజదోషం ఉందని. మరి ఎట్లా దీని నుంచి బయటపడాలంటే ఆడపిల్లలు ఎటువంటి రెమెడీస్ని చేసుకోవాలి సార్? ముఖ్యంగా కుజదోషం ఉంటే ప్రధానంగా ఆడపిల్లలకి ఆలస్య వివాహం, వివాహంలో అడ్డంకులు, వివాహంలో సమస్యలు, అత్తవారింట్లో సమస్యలు, అత్తవారింట్లో ప్రతి ఒక్కళ్ళు శత్రువుగా చూడటం, అంటే మరుదులు, బావగారులు, తోడుకోడళ్ళు, అంటే ఒక్కోళ్ళకి ఉమ్మడి కుటుంబంలో వీళ్ళంతా ఒకటి, నన్ను ఒక్కదాన్ని సపరేట్గా చూస్తున్నారనే ఫీలింగ్ ఉంటుంది కదా, అది కుజదోషం వల్ల కలుగుతుంది. అందుకని ఈ వివాహ దాంపత్య సమస్యలు, దాంపత్యంలో హస్బెండ్తో కూడా ఇబ్బందులు, ఇవన్నీ ఉంటాయి. అట్లాగే దొంగతనాలు జరగటం, వీళ్ళ మీద నిందలు పడడం, ఇంట్లో ఎవరు ఏ కారణంతో దొంగతనం జరిగినా నిందలు వీళ్ళ మీద పడటం, మోసగింపబడటం, మోసపోవడం, ఇవన్నీ కూడా కుజదోషం లక్షణాలు ఆడపిల్లలకి. అందుకని ఏం చేయాలంటే వీళ్ళు ఈ కుజదోషాన్ని నివారించుకోవాలంటే పరిహారాలు ఉన్నాయి. అంతకన్నా ముందు ఒక క్వశ్చన్ సార్. ఆలస్యంగా వివాహం అవ్వటం అనేది ఒక సిమ్టమ్ అని చెప్పారు కదా. ఇప్పుడు ఆలస్య వివాహాన్ని చక్కగా అడాప్ట్ చేసేసుకున్నాం కదా. సహజంగా అయితే 20 ఏళ్ళకో 21 ఏళ్ళకో చక్కగా వివాహం చేసేవాళ్ళు. ఇప్పుడు 28, 29కి వస్తే ఓకే, ఇదే కరెక్ట్ ఏజ్ అనే పరిస్థితుల్లో ఉన్నారు. అంటే మనం ఏది కరెక్ట్ అనుకుంటున్నామో దాన్ని మించి ఆలస్యం అవడం ఆలస్యం వివాహం. ఓకే, అప్పుడు ఇప్పుడున్న కాలమాన పరిస్థితి ప్రకారం 35 ఏళ్ళు వచ్చిన సంబంధం కుదరలేదు అనుకోండి, అది విషయం. అర్థమైంది. రైట్. మనకంటే పవర్ఫుల్ కర్మ, మంచిగా ఎలా అయినా మార్చుకోగలదు. ఇప్పుడు మనిషి ఎలా అయినా మార్చుకోగలడు. తన సహజంగానే తను ఆలస్య వివాహాన్ని కోరుకుంటున్నప్పుడు ఆ ఆలస్యాన్ని, దానివల్ల కలిగే బాధని కలిగించాలంటే మరింత ఆలస్యం. కరెక్ట్. అది సరే, ఓకే. అందుకని వీళ్ళు ఏం చేయాలంటే 99 గ్రాముల కర్పూరాన్ని, ముద్ద కర్పూరాన్ని, 99 స్పెసిఫిక్గా 99 ఉంటుంది. ముద్ద కర్పూరాన్ని కరెక్ట్గా ఆ వెయిట్లో తూయించుకొని చేతిలో పట్టుకొని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ తిరగాల. చేతిలో పట్టుకోగానే అంటే భయం వేసింది సార్, సినిమాల్లో చూపించినట్టు. 9 ప్రదక్షిణలు చేసి ఆ కర్పూరాన్ని అక్కడ వెలిగించడం కానీ, లేదా ఒకేసారి వెలిగిస్తే అది ఎక్కువసేపు సద్వినియోగం అవ్వదు కాబట్టి ఆ కర్పూరాన్ని అక్కడ పంతులు గారికి సమర్పించి స్వామికి వినియోగించండి అని. ప్రతిరోజు కాదు, మంగళవారం. అవును, వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ప్రతిరోజు వినియోగిస్తారు. మంగళవారం నాడు ముఖ్యంగా ఇది చేత్తో పట్టుకొని ప్రదక్షిణలు చేయాలి. ఎన్ని ప్రదక్షిణలు చేయమంటారు? 9కి తగ్గకుండా 9, 18, 27 ఇట్లా 9 సంఖ్యగా చేయాలి. చేసి శం శరవణ భవ అనే ఈ మంత్రాన్ని చదువుతూ ఈ ప్రదక్షిణలు చేసి ఆవిడ కష్టం ఏదైతే ఉందో అది ఆయనకి మనసులో విన్నవించుకొని, స్వామి నన్ను నా భర్త సవ్యంగా చూసుకోవాలి, నన్ను ప్రేమగా చూసుకోవాలి అనే కోరికను కోరుతూ, నేను అందరితో బాగుండాలి, నాకు అందరితో నా కుటుంబ సభ్యులందరూ, మా అత్త మామలు, ఆడపడుచులు నన్ను బాగా చూసుకోవాలి అని కోరుకుంటూ 9 ప్రదక్షిణాలు చేసి అట్లా 9 వారాలు చేస్తే ఖచ్చితంగా వీళ్ళ కష్టం నెరవేరుతుంది. వీళ్ళ కష్టంలోంచి వీళ్ళు బయటకు వస్తారు. ఏదేమైనప్పటికీ జాతకం ఉంటే కనుక దానికి తగిన పరిహారాలు, ఒకవేళ కుజదోషం ఉంటే వివాహానికి ముందే వాళ్ళకి తెలుస్తుంది, దానికి తగిన పరిహారాలు మనం చేసుకోవాలి. ఇవాళ రేపు జాతక పరిహారాలు చేసుకోవడానికి 10 రకాలుగా ఆలోచిస్తున్నారు, కానీ ఇవాళ జ్యోతిష్యం అనేది పరిహారాలు, గ్రహ జపాలు, గ్రహ శాంతులు అనేవి
ఇది నిజంగా చెప్పాలంటే మన సనాతన ధర్మంలో మనకు దొరికిన గొప్ప వరం వేరే వాళ్ళు ఎవరికి లేదు. ఇది వేరే దేశస్తులకో వేరే మతస్థులకో ఎవరికి అవకాశం లేదు. బట్ ఉన్న మనమేమో తేలిగ్గా చూస్తున్నాం వాటిని. ఏదో బ్రాహ్మణ్ణి పోషించడానికి మనం పరిహారాలు చేయిస్తున్నామా అనే ఫీలింగ్ ఉంటుంది తప్ప. సో ఈ జాతక పరిహారాలు ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ స్తోమత ఉండి కూడా లోభిస్తున్నారు. ఒకటి. రెండు, ఇది మన కోసం అని అనుకోవట్లా. అమ్మో ఇంత అవుతుందా అండి, అమ్మో అంత అవుతుందా అండి అని బ్రాహ్మణ్ణి పోషిస్తున్నట్టుగా భావిస్తున్నారు. అలా భావించకుండా చక్కగా గ్రహజపాలు గ్రహశాంతులు చేసుకోవడం అనేది ఉత్తమమైన మార్గం. మన జీవన విధానంలో వాటిని ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలని, గ్రహ ప్రసాదాన్ని మంచైనా చెడైనా మనకి సవ్యంగా ఉపయోగపడాలి, మనకు సవ్యంగా మన జీవితం సాగాలి, ఎటువంటి ప్రమాదాలు గండాలు ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే చేసుకొని ముందుకెళ్ళడం మంచిది. లేనట్టయితే ఇలాంటి పరిహారాలు మనం దైవాన్ని ఆలంబనగా చేసుకొని దైవాన్ని ఆశ్రయించడం, ఇటువంటి పరిహారాలు చేసుకోవడం ఉత్తమమైన మార్గం. లేదండి మేము ఎవరికి ఇవ్వం, మీరు అన్నట్టుగా డబ్బులు మేము ఖర్చు చేసుకునే పరిస్థితుల్లో లేము, ఖర్చు చేయాలని లేదు అనుకుంటే చక్కగా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి దండం పెట్టుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చుట్టూ రోజు ప్రతి మంగళవారం 9 ప్రదక్షిణాలు చేయడం, ఈ కర్పూరాన్ని సమర్పించడం. ముఖ్యంగా ఆ మంగళవారం రోజు వీళ్ళు ఉదయం అంతా ఉపవాసం ఉండి, ఆడవాళ్ళు పెళ్ళైన వాళ్ళైనా పెళ్ళి కాని వాళ్ళైనా ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట ఒక బ్రాహ్మడికి భోజనం పెట్టి, ముఖ్యంగా కందిపప్పుతో చేసిన వంటకం కంపల్సరీ ఉండాలి. ఈ వీళ్ళు కూడా ఎవరైతే ఈ చేస్తున్నారో బ్రాహ్మడికి భోజనం పెడుతున్నారో ఆవిడ కూడా ఎక్కువగా కందిపప్పుతో భోంచేయాలి ఆ రోజు మటుకు. అంటే ముద్దపప్పు దాంతో భోంచేయాలి ఆ రోజు. ఇలా చేసుకుంటూ ఉంటే 9 వారాల్లో వాళ్ళ కష్టం తప్పకుండా తీరుతుంది. వాళ్ళ సమస్య ఏదైతే మానసికంగా ఈ కుజదోషం వల్ల ఏర్పడే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా గొడవలు చికాకులు కుటుంబ సభ్యులతోని భార్యాభర్తలతోని ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా పోయి చక్కగా సంతోషంగా ఉంటారు. అలాగే సంతోషంగా ఉండాలి, ఎందుకంటే అదేదో చాలా భయానకమైనటువంటి దోషంగా పోట్రే అయిపోయింది ఆల్రెడీ మార్కెట్లో, దానికున్న పేరు అటువంటిది. సో ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, దేనికి భయపడక్కర్లేదు, మనం పరిహారం చేసుకోవడమే. ఎగ్జాక్ట్లీ. సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు, ఖచ్చితంగా ఆదుకుంటాడు. చాలా అద్భుతంగా వివరించారు సార్, కృతజ్ఞతలు. నమస్తే సార్. ఆయుష్మతి.